హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహరిలో ఎవరు రాశారు కానీ ఈ కథ చాలా బాగుంది. అది చివరిదాకా వింటే మానవత్వం కల మనిషి ఎలా ఉంటారు అనేదానికి ఒక స్ఫూర్తినిస్తుంది ఈ కథ. మరి కథలోకి వెళ్దామా? రాత్రి చీకటి పడుతుంది. తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయటి నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు, చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు. ఆయన తన చేతిలోని చిన్న కాగితంలోకి చూస్తూ, ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి, ఇదే కదూ అని అడిగారు. అవును, నేనే ఆనంద్, ఇదే చిరునామా, మీరు అని నసిగాను. ఆయన చిన్నగా వణుకుతూ తడారిపోయిన తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, బాబూ, నేను మీ నాన్నగారి మిత్రుణ్ణి, మీ ఊరు నుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు అని ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే, నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకుని ఆత్రంగా చదివాను. అందులో, ప్రేమైన ఆనంద్, నీకు నా ఆశీర్వాదాలు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తేనే ఆయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామన్న నష్టపరిహార పేపర్లు అన్నీ సేకరించి నీకు పంపాను. డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త, ఏమీ తెలీదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఓసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ మీ నాన్న అని ఉంది. నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్య గారు. ఒక్క నిమిషం ఆలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచినీళ్లు తెచ్చిచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాను. లేదు బాబు, ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న 2 పళ్ళు మాత్రం తిన్నానని చెప్పారు. 4 దోశలు వేసుకొనొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. మీరు తింటూ ఉండండి అని చెప్పి ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్లు చేసుకుని తిరిగి ఆయన దగ్గరికి వచ్చాను. నేను వచ్చి చూసేసరికి ఆయన దోశలు ఆరగించి చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు. అందులో యాక్సిడెంట్లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకుముందు పుట్టిన వాళ్ళు చిన్నతనంలోనే అనేక కారణాల వల్ల చనిపోయారు. ఇతడు మాత్రం మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డపై వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజురోజుకి నాలో శక్తి తగ్గిపోతుంది. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపించారు మీ నాన్నగారు అని ముగించారు. సరే, పొద్దుపోయింది, పడుకోండి అని చెప్పి నేను కూడా నిద్రపోయాను. పొద్దున్న లేచి స్నానాధికాలు ముగించుకుని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాం. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్లలోని అడ్రస్ ప్రకారం ఆ ఆఫీసుకు చేరుకున్నాం. ఆనంద్, ఇక నేను చూసుకుంటాను, నువ్వు ఆఫీసుకు వెళ్ళు బాబు అన్నారాయన. పర్లేదండి, నేను లీవ్ పెట్టాను అన్నాను. దగ్గర ఉండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థ్యాంక్స్ బాబు, నేను ఊరికి బయలుదేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు రామయ్య గారు. రండి, నేను మిమ్మల్ని బస్ ఎక్కించి వెళ్తాను అని చెప్పి టికెట్ తీసిచ్చి ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను. ఆయన సంతోషంగా, ఆనంద్ బాబు, నా కోసం సెలవు పెట్టుకుని చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు. అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని, నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ని కాదండి, నా పేరు కూడా ఆనంద్. మీరు చిరునామా మారి నా దగ్గరికి వచ్చారు. ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. మీ మిత్రుడికి ఈ విషయం చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుటపడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేంది,
కానీ ఏదో నాకు చేతనైన సహాయం చేయాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి అన్నాను. బస్సు కదలటంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతను తెలిపారు. నువ్వు బాగుండాలి బాబు అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. 15 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తుంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు. ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న. నాన్న, నా అభివృద్ధి చూడటానికి ఈ రూపంలో వచ్చావా? ఒక ఉత్తరం తెచ్చి చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తములైన తండ్రికి కొడుగ్గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న. మీకు సంతోషమేనా నాన్న అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను. సాయం చేయడానికి మనసు ఉంటే చాలు, మిగిలినవన్నీ తోడుగా నిలబడతాయి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.